హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ నుంచి చూడండి. సో ఈరోజు అయితే బ్యూటీ టిప్ కూడా మంచిది చెప్పబోతున్నాను. అలాగే ఈరోజు అయితే దోశలోకి ఏంటంటే వాక్కాయ పచ్చడి అండి. మేమైతే కలిమకాయలు అంటాం అన్నమాట వాటిని. సో వాక్కాయ పచ్చడి, చాలామంది వాక్కాయలు అంటారు. అది ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే సీజన్ ఏంటంటే మనకి వాక్కాయలు అనేది ఎక్కువ దొరుకుతాయి కదా. సో అవి ఎక్కడ దొరికినా కానీ కంపల్సరీ మీరు తెచ్చుకొని పచ్చడి కానీ లేదంటే పప్పులో కానీ వేసుకోండి. ఎందుకంటే దాంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను దోశ అనేది చేస్తున్నాను. దీంట్లోకి ఏంటంటే ఈరోజు వాక్కాయ టమాటా పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను. సో ఆ వీడియో కూడా ఎక్కువ వ్యూస్ కూడా వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ చూసారు కదా వాక్కాయలు, ఇవైతే నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. చాలామందికి తెలియదు వాక్కాయలు. ఇవి ఈసారి అయితే కొంచెం కలర్ అనేది ఇలా వచ్చాయి. లాస్ట్ టైం అయితే పింక్ కలర్లో వచ్చాయి అనమాట. ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో ఒక్కొక్కసారి ఓ రకం అయితే ఇలా వస్తాయి. సో ఇక్కడైతే నీట్గా మనము వాక్కాయలు అనేది కడిగేసుకొని పెట్టుకోవాలి. సో ఇన్ని సరిపోతాయండి. నేనైతే కొన్ని తీసుకున్నాను, ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి కొన్ని పప్పులో వేసాను, ప్యాకెట్ లాగా తీసుకున్నాను అనమాట మార్కెట్లో. కొన్ని పప్పులో వేసాను, కొన్ని ఏమో పచ్చడి చేద్దామనేసి చేస్తున్నాను. పప్పు కూడా చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. సో ఇక్కడ టమాటా అలాగే పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసి పెట్టాను. సో పచ్చిమిర్చి అయితే ఇలా రెండు ఒక్కల్లాగా మనం కట్ చేసామనుకోండి, ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి కూడా మనకి పచ్చడి టేస్ట్ వస్తుంది. అలాగే నిల్వ కూడా ఉంటుంది అన్నమాట. మనం చాలామంది పచ్చిమిర్చి డైరెక్ట్ వేస్తారు, అలా కాకుండా ఇలా ట్రై చేయండి, మనకి ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట పచ్చడి అనేది. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు పచ్చిమిర్చిని బాగా దూరగా వేయించుకోవాలి. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది పచ్చళ్ళు మనం ఎలా వేయించుకోవాలో, సేమ్ అదే ప్రాసెస్లో మనము ఈ పచ్చిమిర్చి అనేది వేయించుకోవాలి. అలాగే ఇలా కట్ చేస్తే ఏంటంటే మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువ అంటే పచ్చిమిర్చి అనేది సౌండ్స్ వస్తూ పేలుతాయి కదా, అలా కాకుండా మనకి ఏ భయం లేకుండా ఇవి చక్కగా వేగిపోతాయి అన్నమాట. సో ఆయిల్లో వేయగానే ఏంటంటే సౌండ్ అనేది టప్ టప్ అని సౌండ్ వస్తుంది కదా, పచ్చిమిర్చి అనేది అలా రాకుండా ఉంటుంది అన్నమాట. ఇలా మనం రెండు ఒక్కలు వేసి చేస్తే. సో ఇంకా కావాలనుకుంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. చూసారుగా ఇలా మనము పచ్చిమిర్చి అనేది దూరగా వేయించుకోవాలి. సో స్మెల్ మాత్రం చాలా వచ్చిందన్నమాట. సో ఇక్కడైతే ఇంకా వాక్కాయలు, వీటిని కూడా ఏంటంటే దూరగా వేయించుకోవాలి. మనకి అవి ఉడికాయా లేదా అనేది ఎలా తెలుస్తాయి అంటే ఆయిల్లో వేసినప్పుడు వెంటనే మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఒక స్పూన్ తోటి మనము ప్రెస్ చేసుకొని చూసుకోవచ్చు. సౌండ్ కూడా ఏంటంటే సో అవి పగిలి మనకి సౌండ్ అనేది వస్తుంది. మీరు చూస్తే అర్థమైపోతుందండి. ఒకసారి అయితే చూడండి. సో చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇవి కూడా వేగడం మనకు అంత టైం పట్టదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్లో మెత్తగా అయిపోతాయి అనమాట ఆయిల్లో ఇలా వేయగానే. చూసారుగా, ఇవైతే మనకి వేగడం దగ్గర నుండి అయితే క్లియర్గా అర్థమైపోయింది, మెత్తగా అయిపోయాయి అనమాట. వీటిని ఏంటంటే ఇంకా మనం మళ్ళీ బౌల్లోకి తీసుకోవాలి. సో ఇంక ఇప్పుడు ఈ ఉన్న ఆయిల్లోనే టమాటా, మనం కట్ చేసుకుని టమాటా అనేది వేసుకొని బాగా మగ్గించుకోవాలి. సో మెత్తగా అయ్యే వరకు చక్కగా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇంకా టమాటా వేసి వీటిని కూడా ఉడికించుకుందాము.
చూసారుగా టమాటా కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. తర్వాత ఏంటంటే ఇంకా చల్లారాక మొత్తం మనము ఏవైతే వేయించుకున్నామో అన్నీ చల్లారాక ఒక దాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకొని, సో జీలకర్ర అలాగే వెల్లుల్లి ఉప్పు వేసుకొని ఇంకా మనం మిక్సీకి వేసుకోవడమే. సో అసలైతే ఇంకా రోట్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే టైం లేక నేను మిక్సీలోనే వేస్తున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడైతే ఇంకా పచ్చిమిర్చి అలాగే వాక్కాయలు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటా మనం ఏదైతే కట్ చేసుకొని ఉడికించుకున్నామో టమాటా అనేది కూడా వేసుకోవాలి. నేను సగం వేసి సగం ఉంచుతున్నాను, ఎందుకంటే మరీ మెత్తగా అయినా బాగుండదు. ఇలా సగంలో మనము ఈ మిక్సీకి వేసిన పేస్ట్ అనేది దాంట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే వెల్లుల్లి కూడా వేసి దీన్ని మనం మిక్సీకి వేసుకుందాము. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ టమాటా పచ్చడి రెడీ. ఇది దోశలోకి కానీ లేదంటే వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సింది, అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా దీన్ని నేను ఇంతకుముందు ఉంచిన టమాటా ఉడికించిన గ్రేవీలో దీన్ని వేసి కలుపుతున్నాను. ఇంకా దీంట్లో కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అలా. సో మనకి నచ్చినట్లు ఇంకా ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో చూస్తుంటే నోరూరుతుంది కదా, ఈ ఆలస్యం ఎందుకు, ఈసారి వాక్కాయలు దొరికితే ఇలా పచ్చడి అనేది చేసుకోండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. సో నాకైతే చాలా చాలా ఇష్టం, ఎందుకంటే పుల్లగా కారంగా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా దోశలోకి అయితే పచ్చడి రెడీ అయినట్లే. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. సో ఇక్కడైతే ఇంకా దోశలకి చట్నీ అనేది వేస్తున్నాను. టేస్ట్ అయితే నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా కుదిరింది ఈసారి. సో ఇది మీకు అందరికీ షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, షేర్ చేసుకున్నందుకు కూడా. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే వాక్కాయలు పుల్లగా చాలా బాగుంటాయి, అలాగే దీంట్లో మాత్రం ఎక్కువ విటమిన్స్ అనేది ఉంటాయి, కళ్ళకు కూడా చాలా మంచిది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇప్పుడు సీజన్ కదా, సో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అసలైతే ఈ లిల్లీ ఫ్లవర్ చెట్టు అండి, ఇదొక రకం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే నేను బయట చూశాను, కాకపోతే డైరెక్ట్ అయితే ఇది ఫస్ట్ టైము. ఇదేంటంటే చెట్టు అసలు నేను పెట్టలేదు, అయినా కానీ ఇది వచ్చింది. ఎలా వచ్చింది ఏంటో నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో చక్కగా ఇలా కొమ్మ అనేది వచ్చి తర్వాత ఫ్లవర్స్ అనేది వచ్చినాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి, స్మెల్ మాత్రం చాలా బాగున్నాయి. సో వీటిని ఇంకా ఫ్లవర్స్ ఏమన్నా అంటారు అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మా చెర్రి బాబుకి ఏంటంటే కెమెరా మగ్. సో మీరు బర్త్డే వీడియోలు చూసే ఉంటారు అనుకుంటా, చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎందుకంటే ఆ రోజు అయితే మా వారు ఫ్రాంక్ చేశారనమాట. సో ఇక్కడైతే కెమెరా కప్ చాలా ఎక్కువ పడుతున్నాయండి, మిల్క్ మాత్రం. సో చాలా చాలా బాగుంది. సో దాంట్లో అయితే ఇంకా నేను బూస్ట్ మిల్క్ కలిపిచ్చేసాను. సో చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను షుగర్ అలాగే కొంచెం పసుపు అనేది వేసాను ఒక బౌల్లో. తర్వాత మనకి కలబంద మీకు అందరికీ ఇంట్లో ఉండే ఉంటుంది కదా. సో ఇదేంటంటే జస్ట్ మనం తోలు అనేది తీసి మనకి జెల్ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే ఇప్పుడు బౌల్లో వేసి ముంచుకొని మన ఫేస్కి బాగా అప్లై చేసుకోవాలి. సో మంగు మచ్చలు అనేది తగ్గిపోతాయి, అలాగే మొటిమలతో వచ్చిన మచ్చలు అనేది కూడా తొలగిపోతాయి అనమాట. వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ మొత్తం తొలగిపోయి ఫేస్ అనేది స్మూత్గా అయ్యి మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. ఇది వీక్లీ 2-3 టైమ్స్ చేసుకోవచ్చు, మరీ రోజు కాకపోయినా. అలాగే కలబంద ఏంటంటే మనకి స్కిన్ ఏంటంటే రఫ్గా ఉన్న వాళ్ళని ఉన్న స్కిన్కి ఏంటంటే మొత్తం స్మూత్గా చేస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ అనేది రాకుండా చేస్తుంది అనమాట, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా. సో చక్కగా ఉపయోగపడుతుంది. ఇదైతే మీకు అందరికీ యూజ్ అవుతుందనే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. చూసారుగా ఇలా మనము అదే కలబంద కొమ్మతోటి చక్కగా అలా ముంచుకుంటూ మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవాలి. షుగర్ వల్ల కూడా మనకి ఫేస్ అనేది స్మూత్గా అవుతుంది, అలాగే ఫేస్ పైన ఏదైనా మచ్చలు ఉంటే తొలగిపోతాయి అన్నమాట. ముడతలు అనేది కూడా రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. సో మనకి వయసుని తగ్గించుకుంటే ఈ టిప్ అన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే బయట నుంచి వచ్చినా కూడా చాలామందికి ఫేస్ మొత్తం ఏంటంటే డస్ట్ బట్టి డ్రై లాగా అవుతుంది కదా, వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ మనం స్మూత్గా, ఎక్కువ రఫ్ కాకుండా స్మూత్గా మనము మసాజ్ అనేది చేసుకొని తర్వాత కూల్ వాటర్తో కడిగేసుకోవాలి. సో ఇది
మనం ఫేస్కి అప్లై చేసుకున్నాక మనం సోప్ అనేది పెట్టుకోవద్దు. కడిగాక తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత మనం సోప్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి మొత్తం ఫేస్కి అనేది పడితేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ టిప్ అయితే మీకు అందరికి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను మొత్తం ఇలా చక్కగా ఒక 10 మినిట్స్ ఎక్కువ రఫ్ మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఇలా మసాజ్ అనేది చేసుకుంటున్నాను. వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కూడా సో తొందరగా తొలగిపోతాయి అన్నమాట. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఇంకా కూల్ వాటర్తో మొత్తం కడిగేసుకున్నాను. చాలా స్మూత్గా ఉంది. ఫేస్ కూడా చూసారు కదా, చాలా నీట్గా కూడా అయింది. మనకి ఏంటంటే ఫేస్ పైన ముడతలు అనేది రాకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్ మీకు అందరికీ నచ్చుతుందని షేర్ చేశాను. ఈరోజు మాత్రం మంచి టిప్ అయితే షేర్ చేశాను. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఈరోజు వీడియోలో అయితే చట్నీ సూపర్గా ఉంది. అలాగే ఈ టిప్ కూడా చాలా చాలా బాగుందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ చాలా డేస్ తర్వాత పానీపూరి తెచ్చుకున్నాం అనమాట. మా వారు తీసుకొచ్చారు. సో చాలా చాలా బాగుంటుందండి. మాకు దగ్గరలో అయితే ఆ వాటర్ కానీ ఆ పానీపూరి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఇంకా పానీపూరి ఈవినింగ్ తింటున్నాము. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టము. కాకపోతే మధ్యలో ఏంటంటే ఒక 2 ఇయర్స్ నుండి అయితే దాదాపు చాలా మిస్ అయ్యాను పానీపూరిని. కాకపోతే ఇప్పుడు చాలా డేస్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు మా వారు. సో ఈరోజు అయితే ఇంకా పండగ అన్నమాట. సో పానీపూరి చాలా చాలా బాగుంటుంది కదా. సో ఇది తిన్నాక ఏంటంటే ఇంకా మనకి ఆకలి అనేది వేయదు. సో చూస్తుంటే నోరుతుంది కదా. సో ఇది ఈరోజైతే ఇంకా వ్లాగ్ అండి, సింపుల్ వ్లాగు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ అనేది సింపుల్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసినందుకు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.